హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జియోస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోంగూర పాస్తా కర్రీ. ఈ గోంగూర పాస్తా కర్రీకి ఫ్రెండ్స్ ముందుగా మనం అయితే పాస్తాని నీట్గా కడుక్కొని స్టవ్ పైన కొంచెం వాటర్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 50% అయితే ఉడకాలి. నెక్స్ట్ పక్కన మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేను గోంగూరను అయితే మగ్గించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ పాస్తా కర్రీ అప్పటికప్పుడు చేసుకుంటున్నాను కాబట్టి నేనైతే ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పాస్తాని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం కొత్తగా స్టార్ట్ చేసాం, మన ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. పాస్తా అయితే 50% ఉడికింది. ఇప్పుడు మనం ఆ వాటర్ని వంపేసుకొని కొంచెం చల్లనీరు అయితే వేయాలి, ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ మన గోంగూర కూడా ఉడికిపోయింది. కొంచెం దాన్ని కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ మనం ఎప్పుడు నేను ఉల్లిపాయ వేయించేటప్పుడు వేస్తాను, ఎందుకంటే తొందరగా మగ్గుతుందని. నెక్స్ట్ మనం టమాటా వేసుకోవాలి. కొంచెం టమాటా మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న పాస్తాను కూడా వేసి బాగా వేయించాలి. ఒక 5 నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని నీట్గా స్లోగా అలా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలి. తర్వాత గోంగూర కూడా మగ్గిన తర్వాత కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే ఉడకాలి. ఆయిల్ మనకి ఇలా పైకి వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. అంతే, ఎంత టేస్టీగా గోంగూర పాస్తా కర్రీ రెడీ.